మీకు ఈ ప్రణాళికా ప్రమాణవాక్యం ఒకటే కాదు, ప్రణాళికా గ్రంథములన్నిటి పఠనము మ్యాండేటరీ, కంపల్సరీ, నో ఆప్షన్. తప్పకుండా చదవాలి. అది మేము సరదాగా రాసామా, పిచ్చి పట్టి రాసామా, లక్షలు అప్పు చేసి అప్పు తీర్చుకొని ఎవరిని పిచ్చి పట్టిందా నాకు. కొన్ని నేను క్యాజువల్గా ఒకటి అనేది కూడా అది దేవుని మాట. ఇప్పుడు అజయ్ సాక్ష్యం చెప్పలేదు, ఎందుకో చెప్పాలనిపించింది. అంకుల్ కార్లో వెళ్తా ఉంటే బాబు కొంచెం మెల్లగా డ్రైవ్ చేయని చెప్పి. నాకు తెలుసా, నేను మెకానిక్ నా దాన్ని చూశాను, నాకేం తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు. క్యాజువల్గా కూడా మాట్లాడి కొన్ని దేవుని మాటలు ఉంటాయి. అలాంటప్పుడు మోకరించి ప్రార్థన చేసి రోజుల తరబడి కన్నీళ్లు గార్చి మోకాళ్ళ మీదనే రాసిన పుస్తకాలు ఇవన్నీ. మా అయ్యగారిని బుక్స్ రాశారని చెప్పుకొని సంబరపడి ఊరుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ ప్రతి పుస్తకం బాగా చదవాలి. నేను చాలాసార్లు ప్రకటించాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో పాల్గొనని వారెవరు ఓఫీరిస్టులు కాదు, ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు గారు. మాకు పరిచయస్తులు అంతే, హాయ్ బాయ్ అంతవరకే. ప్రభురాత్రి భోజనంలో ప్రతి ఆదివారం యోగ్యంగా పాలు పొందాలి అనే డిసిప్లిన్ లేని వారు అగాపే కుటుంబ సభ్యులు గారు. జస్ట్ మాకు ఎంతోమంది పరిచయస్తులు ఉంటారు, అందులో వీళ్ళు ఒకరు అంతే. రెండవది, బుధవారం కర్మెలు ప్రార్థనలో పాల్గొనని వారు సెంట్రల్ చర్చ్ ఆఫీస్ కన్నా రావాలి. వాళ్ళు ఉన్న దగ్గర ఇద్దరినన్నా పోగు చేసుకొని ఆ టైం 7 to 9 బుధవారం సాయంత్రం కర్మెలు ప్రార్థన చేయాలి. అదో ఇదో చేయకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఎవ్వరూ అగాపే కుటుంబ సభ్యులు గారు. దట్స్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్. ఆ కర్మలు ప్రార్థన దర్శనం కొరకే మనం వేరే సంఘంలో చేరకుండా, అమెరికా డబ్బులు తెచ్చుకోకుండా 45 ఏళ్ళు ఎదురీత చేసి కష్టపడి సేవ చేసి సపరేట్గా నిలబడ్డాం. మనకు అందరంటే అభిమానం, అన్ని సంఘాలను ప్రేమిస్తాం, ఎందులోనూ ఎందుకు కలిసిపోలేదు. కాస్తో కూస్తో ఆర్థిక సహకారం అందేది కదా. ఎందుకు సపరేట్గా పోరాడుతున్నామంటే ఆ కర్మెల దర్శనం కొరకే. ప్రభురాత్రి భోజనంలో పాల్గొనని వారు ప్రతి ఆదివారం పాల్గొనాలి, యోగ్యంగా పాల్గొనాలి, సిద్ధపాటుతో పాల్గొనాలి అనే సీరియస్ మైండ్ లేని వాళ్ళు అగాపే కుటుంబ సభ్యులు కాదు. కర్మలు ప్రార్థన దర్శనం పొందని వారు ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు కాదు. మీరు జస్ట్ మాకు తెలిసిన వాళ్ళు అంతే. మూడవది, ప్రణాళికా గ్రంథములన్నీ చదివి ఎప్పుడు అడిగినా సరే అందులో మ్యాటర్ ఎక్కడ ఏముందో చెప్పేంతగా ఆ సబ్జెక్ట్ మీద పట్టు సాధించని వారెవరు ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు కాదు. ఈ 3 మ్యాండేటరీ. ఇది నేను మొదటిసారి చెప్పానా? ఎన్నిసార్లు చెప్పుకుంటా. ఈ మధ్య కొంతమందిని అడుగుతున్నాను నేను, మీరు బుక్స్ చదివారా అని అంటే చదివానండి. ఇక ఆగమాగం జవాబులు. ఒకరంట ఏం చదివామంటే పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానం అట. ఒక బ్రదర్ చెప్తాడు పరిశుద్ధాత్మని గురించిన విశ్వజ్ఞానం అట. ఇంకా ఇష్టం వచ్చిన పేర్లే సరిగ్గా గుర్తులేదు. నీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఏం గుర్తుంది బాబు? నేను చెప్పేది జోక్ కాదు, అట్లనే చెప్తున్నారు. సరే, చదివింది ఒకటే, టైటిల్ సరిగ్గా చెప్పలేదులే. అది ఎన్నిసార్లు చదివావంటే ఒక్కసారి చదివానండి అంటే అప్పుడే అయిపోయిందా? సబ్జెక్ట్ బుర్రకెక్కిందా? మాస్టర్ అయిపోయావా? అలాంటి నిర్లక్ష్య పరులకు నిత్య బహుమానములో కోత పెట్టబడుతుంది. చాలా జాగ్రత్త. ఈ అంత్యకాలంలో దేవుని ప్రణాళికకు సంబంధం ఉన్న గ్రంథాలు ఇవి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయమన్నాడు దేవుడు. ఇప్పుడు ఎన్నో బుక్ అవుతుందయా? 3వ పుస్తకం. అది ఈ వారం మనం ఎక్కించేద్దాము. అది డిజైన్ చేసిన కవర్ పేజీ రప్పించేసేసి దిస్ వీక్ వీ విల్ స్టార్ట్ ప్రింటింగ్. I hope by next Sunday we'll have English version of English book Yugantam, the end of the present age, ready for release. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందరూ ఆ పుస్తకాలు చదవాలి. ఓసారి
కడబూర పత్రిక నేను కూర్చొని చదువుకుంటున్నా. కడబూర పత్రిక నేను కూర్చొని చదువుకుంటుంటే ఎంపీఆర్ ప్రసాదరావు గారు వచ్చారు రూమ్లోకి. గట్టిగా నవ్వారు. ఏంటి బ్రదర్, మీరు రాసింది మీరే చదువుకుంటున్నారా అంటే నేను చెప్పాను, అవును బ్రదర్, ఎందుకో దేవుడు చదవమన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ నాకు ఫ్రెష్గా కనిపిస్తుంది. దేవుడు రాయమంటే రాశాను. వెన్నెల కాంతిలో ఎక్కడో అడవిలో ఉన్నా, రాయమంటే అక్కడ రాశాను నేను. కానీ ఇప్పుడు చదువుతుంటే నాకే అది తగులుతుంది, ఒక కొత్త ప్రత్యక్షత అని చెబుతుండగా దేవుడు నాకు ఒక సంగతి జ్ఞాపకం చేశాడు. ప్రవక్తలు కూడా వాళ్ళు రాసిన లేఖనాలు వాళ్ళే అలా చదువుకునేవాళ్ళట. అటువంటి సందేశాలు అవి. ఆ ఏడిసావులేరా, నీ గొప్ప నువ్వు చెప్పుకుంటున్నావు అనుకునే వాళ్లకు మాకు ఏం వివాదం లేదు. అయితే నేను నా బిడ్డలతో మాట్లాడుతున్నా. ఆయన వేస్ట్ అండి అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. పౌలు వేస్ట్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. అసలు యేసయ్యనే వేస్ట్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. కనుక ఎవడు వేస్టో అంత పైకి పోయిన తర్వాతే తెలుస్తుంది. కానీ నా బిడ్డలకు నేను చెప్తున్నా, మీరు తప్పకుండా ఆ పుస్తకాలు చదవాలి, లేకపోతే చాలా నష్టపోతారు. మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.